ఈరోజు ఎంతోమంది ట్రామాలో బ్రతుకుతున్నారండి. ద వర్డ్ ట్రామా ఏదో ఒక జరిగిన పరిస్థితిని బట్టి, ఉన్న స్థితిగతులను బట్టి, ఏదో అనుకోనిది జరిగిన దాన్ని బట్టి, ఏదో ఒక కలవరాన్ని బట్టి, ఒక యాక్సిడెంట్ బట్టి, ఒక అనారోగ్యం బట్టి మనుషుడు మనస్సు దృష్టి మారిపోతుంది. ఒకప్పుడు ధైర్యంగా బ్రతకగలిగిన వ్యక్తి భయంతో బ్రతుకుతాం. ఒకప్పుడు ధైర్యంగా జీవించగలిగిన వ్యక్తి ఈరోజు ఏమీ చేయలేని వాడిగా, ఏది సాధించలేని వాడిగా భయంతో బ్రతుకుతాం. దేవుని వాక్యలో చూస్తే భయం అనేది ఎంతో గొప్పవారిని ఏంటి, అల్పుల్ని ఏంటి, ఎలాంటి వారం ఏంటి, ఏ తోలు ఏంటి, ఏ రంగు ఏంటి, ఏ ధనం ఏంటి, ఏ కరెన్సీ ఏంటి, ఎవరైనా సరే భయం అనే వారిని తలుపులేసి లాక్ కూర్చున్నట్టుగా చేస్తుందంట. భయము అనేది ఒక దురాత్మ. యు సీ వీ హ్యావ్ అన్ ఎక్స్ప్రెసివ్ ఫియర్ అనేది ఎమోషన్ కూడా ఉంది. ఫియర్ అనే ఎమోషన్ అనేది అనుకుంటానండి, ఏదైనా సడన్గా మీద పడింది, అయ్యా ఒక కేక, ఒక షుక్, దట్ ఈస్ అన్ ఎమోషన్ జస్ట్ టు క్రియేట్ అలర్ట్నెస్. కానీ ఈ భయం అనే దురాత్మ ఇంకోటి ఉంది. మనుషుడిని జీవితంలో ఏది నమ్మనోకనా, ఏది చేయనోకనా, ఎక్కడికి వెళ్ళనోకనా, ఏది అనుభవించనోకనా అన్నీ భయమే. అది తిన్నావా భయం వేస్తుంది, ఇది తాగావా భయం వేస్తుంది. యు సీ టుడే ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఎంతో మందిలో దాడి చేస్తూ వస్తుంది. ఈ సంవత్సరం అంతంలో వచ్చిన మనము జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని చిత్తంలో, దేవుని మార్గంలోనే మనం ఉన్నామా? అనేక మందికి భయం కలిగినప్పుడు నిరీక్షణ అంతా కోల్పోతారు. భయం అన్న ఆత్మ ఎవరిలోనైనా ప్రవేశించిందనుకో నిరీక్షణ ఉండదంట. దే విల్ నాట్ హ్యావ్ హోప్ ఫర్ ఎనీథింగ్. డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, వెంటనే ఏమంటారంటే నా బ్రతుకంటే, నా జీవితం అంటే, నేను ఇంతే, ఇంకా నాకు అవ్వదు, ఇంకా నేను బ్రతకలేను, ఇంకా నాకు కుదరదు. దేవుని వాటిలో చూస్తానండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకోదామండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెను కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. ఇక్కడ చూస్తే ఈ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుని ట్రాప్ చేద్దామని, చంపుదామని, నాశనం చేద్దామని పొంచి ఉంటే 9వ వచనం చదవండి. అయితే ఆ దైవజనుడు ఏ దైవజనుడు? అక్కడ ఎవరు ఆ దైవజనుడు? ఎలీషా గురించి చదువుతున్నాం అక్కడ. ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. మనం చూస్తున్నామండి, దైవజనుడు మాటనిచ్చాడు. ఈరోజు దైవజనుడు అంటే దైవజనుడు నీ పక్కన కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ప్రవక్తలు ఉన్నారు దేవుని వాక్యాన్ని తీసుకొస్తానికి. దేవుడు వారికి మాత్రమే ఇస్తే వారు మనుషులకు తెలియజేసేవారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో, మనతో నీవు సహవాసం కలిగి ఉంటే, మనతో ఉండి తండ్రి చిత్తాన్ని తెలియజేస్తానికి, అపవాది పన్నాగాల్ని ఎదిరిస్తానికి, వాడు ట్రాప్స్ నీకు ఎక్స్పోజ్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే రాజు వార్త పంపిస్తున్నాడంట, బీవేర్ ఆఫ్ పాసింగ్ దట్ ప్లేస్. ఎందుకంటే అక్కడ వారు శత్రువులు ఉన్నారు. అది రాజు అదే రీతిగా జాగ్రత్త పడతాము. మీరు చూస్తే అక్కడ ఒక్క ట్రాప్ కాదు, ఒక్క స్థలము కాదు, ఒక్క రీతిగా కాదు, అనేక రీతిలుగా, అనేక విషయముల్లో, అనేక స్థలాల్లో దే హ్యావ్ బీన్ ట్రాపింగ్ అండ్ గాడ్ హెస్ బీన్ సేవింగ్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతారు, నా జీవితంలో కూడా అపవాది అనేక సార్లు, అనేక రీతిలుగా, అనేక విధానంలో నన్ను ట్రాప్ చేస్తానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు, కానీ దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు అన్న వారు ఇక్కడ చెప్పగలిగితే ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేర్ యు గో. వాక్యంలో చూస్తానండి, దైవజనుడు మాట ఇస్తున్నాడంట, రాజు మాట వింటున్నాడంట. మాట ఇస్తాం ఎంత ముఖ్యమో మాట వింటాం కూడా అంత ముఖ్యం. ఈరోజు చాలామందికి దేవుడు మాట ఇస్తాం మానేశాడు. చాలామందికి దేవుని చిత్తం తెలుసుకోలేకపోతున్నారు, దేవుడి నడిపింపులు గ్రహించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే యూ హ్యావ్ కెప్ట్ రిజెక్టింగ్. ఒకసారి చెప్తున్నాడు, 2 సార్లు చెప్తున్నాడు, 3 సార్లు చెప్తున్నాడు, చెప్తూ వస్తున్నాడు, నువ్వు వెంటలేదంట. దేవుడు ఎంత చెప్పినా వినను, నేను వినను, దెబ్బ తగిలి నాశనమయ్యి అన్ని కోల్పోయేంత వరకు నేను వినను. ఈరోజు మిమ్మల్ని వేడుకుంటానండి, దేవుడు మీతో మాట్లాడే మాటని వినండి, లోబడండి. వింటాం ఒకటి, లోబడతాం ఇంకోటి. ఇక్కడ ప్రవక్త వాక్ను పంపిస్తున్నాడు, రాజు వాక్ను అంగీకరిస్తున్నాడు, విచ్ మీన్స్ విన్నాడు, దాని ప్రకారము జాగ్రత్తగా
అడుగులు మార్చుకున్నాడు. మనం చూస్తామండి, అపవాది మనల్ని అందరినీ ట్రాప్ చేద్దామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కడు పరిపూర్ణుడు లేడు. అందుకని పాపంలో బ్రతకమని కాదు, ప్రతిరోజు వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్, వీ హ్యావ్ టు గెట్ స్ట్రాంగర్. బలవంతులుగా ఎదగాలి, ప్రతిరోజు ఎదుగుదల కనబడాలి. ప్రతి ఒక్కరు మీ ఆత్మలో ఎదగాలి, జీవిత విధానంలో ఎదగాలి, అన్ని విషయంలో ఫలించాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనలో ఒక నిశ్చయత లేకపోతే మనం చేసే పనిలో జయం ఉండదు. ఏంటన్నమాట? మనలో నిశ్చయత లేకపోతే ఆ పనిలో జయం ఉండదు. దేవుని దగ్గర లాటరీ సిస్టమ్ కాదు, వాగ్దాన సిస్టమ్. వాగ్దానాలు అనేది నిశ్చయంగా నీదే, నీకు ఇచ్చిన వాగ్దానము నీదే, నో డౌట్. లాటరీ కొంటే నువ్వు జయిస్తావో లేదో తెలీదు, వాగ్దానం వస్తే నిశ్చయంగా నీదే. కానీ పాయింట్ ఏంటంటే, లాటరీ కొని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడో ఒక చాట పెట్టుకోవచ్చు, ఏదో పుస్తకంలో పెట్టుకోవచ్చు, ఎక్కడో ఒక చాట పడేయచ్చు. కానీ వాగ్దానం అలా కుదరదు. వాగ్దానం తీసుకుంటే స్వతంత్రించుకోవాలి, పోరాడాలి, ముందుకు వెళ్ళాలి, జయించాలి, తెగించాలి. ఆర్ యూ డేరింగ్ ఎనఫ్ టు క్లెయిమ్ యువర్ ప్రామిస్? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యూ డేరింగ్ ఎనఫ్ టు క్లెయిమ్ యువర్ ప్రామిస్? దేవుడు వాగ్దానం చేశాడు, మీరు పొందుకుంటున్నారా? దేవుడు వాగ్దానం చేశాడు, మీరు అడుగు తెస్తున్నారా? ద క్వశ్చన్ ఇస్ నాట్ విత్ గాడ్, విత్ యూ. ఈరోజు ఎంతోమంది భయము వారి జీవితంలో వారికి నిశ్చయత లేదు. ఇక్కడ చూస్తానండి, దేవుని ప్రవక్త, దైవజనుడు మాటను అందిస్తున్నాడంట, రాజు వెంబడిస్తున్నాడంట. అపవాది ట్రాప్, ఇంకో మాటలు చెప్పాలంటే, ఈ రాజు, శత్రు రాజు చేతుల్లో నుండి ప్రతిసారి తప్పించబడుతూనే ఉన్నాడు. దాని తర్వాత రాజుకి కోపం వచ్చిందంట. అక్కడ తెలుగులో ఎలా ఉందో తెలియదు, కానీ ఇంగ్లీష్లో అయితే ఆయన ఉగ్రుడై ఉంటుంది. ఎవడది? ఆయన ఆఫీసర్స్ అందరిని పిలిచాడంట. ఎవరది మనం మాట్లాడుకున్న మాటని వారికి తెలియజేసేది, ఇక్కడ మన ప్లాన్స్ అన్నీ వారికి ఎక్స్పోజ్ చేసేది, ఇక్కడ మనం ఆలోచించేవన్నీ ప్రతి విషయంలో తప్పించుకుంటున్నాడు. ఎక్కడ తప్పించుకుంటున్నాడు? ఎవరో మన మనిషి ఇక్కడ నుండి తెలియజేస్తున్నాడు. ఎవరో అది కనుక్కోండి అంటే 12వ వచనంలో చూస్తాము. అక్కడ అంటాడు, అయ్యా రాజా, వన్ ఆఫ్ హిస్ ఆఫీసర్స్ అంట, ఆ వ్యక్తి బాగానే తెలిసి ఉంది రాజు కన్నా. ఆయన అంటున్నాడు, రాజా, మన దగ్గర నుండి ఎవరో కాదయ్యా, మన దగ్గర నుండి ఇక్కడ అక్కడికి లీక్ చేయాల్సిన అవసరం లేదయ్యా, వారి దగ్గరే ఒక మనిషి ఉన్నాడు, వారి దగ్గరే ఒక దైవజనుడు ఉన్నాడు, వారి దగ్గరే ఒక ప్రవక్త ఉన్నాడు. ఇంకా మాటలు చెప్పాలంటే, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు. ఈరోజు చెప్తానండి, ఒకప్పుడు ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు అంటే అందరికి అడలు. ఎందుకంటే ఇశ్రాయేల్ వాళ్ళ సీజన్లో చూస్తే అనేక సంవత్సరాలు ప్రవక్తలు లేరు. కొన్ని వందలాది సంవత్సరాలు దేవుని దగ్గర నుంచి ఒక్క మాట కూడా లేదు. ఆ పరిస్థితుల్లో రాజులకి ధైర్యం, ప్రవక్త కనబడ్డా ఏదో కౌంటర్ జరుగుతుందా అని భయం. ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు అన్న మాట వస్తే ఏ రాజైనా 2 సార్లు ఆలోచిస్తాడు, భయం పడతాడు. ఈరోజు మీ జీవితంలో ప్రవక్త ఉన్నాడా పాయింట్ కాదు. ఈరోజు ఎవరున్నారా మీ జీవితంలో? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దట్ ఇస్ ద పాయింట్. మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే అపవాదికి అడలు, నీ శత్రువుకి అడలు. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడంటే యువర్ అ ఫ్రీ గ్రౌండ్. దోచుకుని పోతూనే ఉంటాడు వాడు. దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు. ఈ రోజులో బలవంతుడైన దేవుడు నీలో ఉంటే మాత్రమే నీ జీవితంలో ధైర్యం ఉంటుందండి, లేకపోతే పిరికి తన పాత్మే. అందుకని తిమోతికి రాస్తున్నాడు పౌలు, పిరికి తన ఆత్మని నీకు ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని దేవుడిచ్చాడు. నీలో ఉన్న ఆత్మ పిరికితనం కాదు, అది దురాత్మ అయితే భీతి, పిరికితనం. కానీ పరిశుద్ధాత్ముడు పిరికోడు కాదు. హీఈస్ ద పవర్. ఆయన బలం, ఆయన శక్తి ఆయనలోనే ఉంది. కార్యం అంతా, ద ఫోర్స్ ఆయనలోనే ఉంది. ఆయన దేవుడు. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఉన్నాడంటే మన జీవితంలో జయం ఉంటుంది. మన జీవితంలో దేవుని కలిగి ఉండవలసింది మన బాధ్యత. దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్కరిని నింపటానికి, ప్రతి ఒక్కరికి సహాయం ఇస్తానికి, ప్రతి ఒక్కరిని బలపరుస్తానికి. కానీ మనము మన స్వార్థానికి బ్రతుకుతూ పరిశుద్ధాత్మని కలిగి ఉండాలంటే
అది సాధ్యం కాదండి. ఇక్కడ ఈ వాక్యం చూస్తే అక్కడ ప్రవక్త ఉన్నాడయ్యా, వారి దగ్గర దైవజనుడు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎలాంటోడంట, ఆయన రాజుకి తెలియజేస్తున్నాడు, ద వెరీ వర్డ్స్ యూ స్పీక్ ఇన్ యువర్ బెడ్రూమ్, ఏదైతే నీ అంతఃపురమో నీ బెడ్రూమ్లో మాట్లాడుతున్నావో, నీ ప్రైవేట్ రూమ్లో మాట్లాడుతున్నావో, నీవు డిస్కస్ చేసి ఏ రీతిగా ఇశ్రాయేలుని దాడి చేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ మాటను తెలియజేస్తానికి వారి దగ్గర ప్రవక్త ఉన్నాడు. వారి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాట విన్న రాజు ఆ ఉక్రోషంలో ఆయన అంటున్నాడు, గో ఫైండ్, ఎల్లో 13వ వచనంలో చూస్తున్నాము, వెళ్ళి ఎక్కడున్నాడో కనుగొండి, అతన్ని పట్టి తీసుకురండి. ఎవరిని తీసుకురావాలంట? దైవజనుణ్ణి, ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిని పట్టుకుని తీసుకురామని అపవాది పంపిస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాము, దైవజనుణ్ణి పట్టి తీసుకొస్తానికి మనుషుడు పంపించమంటే మనం చదువుతామండి. ఆయన ఎక్కడున్నారంట? 13వ వచనం చదవండి దయచేసి. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ఆయన ఎక్కడున్నాడంట? దోతానులో ఉన్నాడంట. దోతాన్ అన్న మాటకి అర్థం ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ 2 wells, 2 బావులు ఉన్న స్థలము, ద ప్లేస్ ఆఫ్ 2 wells. మనం చూస్తాము యాకోబు కుమారులు ఆ స్థలంలో ఉంటాం. యోసేపు తన అన్నలు ఎక్కడున్నారో చూసి వస్తానికి వెళ్తాడు చూడండి, తండ్రి పంపిస్తాడు చూడండి. యోసేపు చూస్తానికి వచ్చిన స్థలము వాళ్ళ అన్నని దోతాను. దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ 2 wells. వాళ్ళ అన్నలు అక్కడ ఉన్నారు. ఆ స్థలంలోనే తనని కొట్టి చంపుతామనుకున్నారు. ఆ స్థలంలోనే తన బావిలో పడేశారు. ఆ స్థలంలోనే తనని బానిసగా అమ్మేశారు. ఇష్మాయిలీలు వారు ఆయన్ని కొనుక్కుని వెళ్ళారు. వాట్ ఈస్ దట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోతాన్? ద ప్లేస్ వేర్ ద పాయింట్ ఆఫ్ ట్రాన్సిషన్, ద క్రాస్ ఓవర్ పాయింట్. వాట్ ఈస్ క్రాస్ ఓవర్? ఒక జీవితం నుండి ఇంకో జీవితానికి, ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి, ఒక అవకాశం నుండి ఇంకో అవకాశానికి. యోసేపు జీవితంలో చూస్తే తన జీవితము, కుమారుడిగా ఉన్న జీవితము బానిసగా వెళ్తున్నాడు. కుమారుడిగా ప్రారంభించిన వాడు బానిసగా వెళ్తున్నాడు. ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ ట్రాన్సిషన్. ఆ పాయింట్లో తన జీవితమే తల్ల కిందలు అవుతాం చూస్తాము. దట్స్ అ ప్లేస్ దోతాన్. ఆ స్థలంలో దోతాన్ దగ్గర ప్రవక్త ఉన్నాడన్న మాట తెలియజేయబడిందంట. ఏం చేశాడు చూడండి, గుర్రములు రథములు గొప్ప సైన్యమును పంపెను. గుర్రాల్ని పంపించాడంట, రథాల్ని పంపించాడంట, గొప్ప సైన్యాన్ని పంపించాడంట. దేనికి? గొప్ప సంసోన్ లాంటి వీరుణ్ణి సీజ్ చేసుకుని వస్తానికి, అవునా? లేకపోతే ఒక గొప్ప దేశాన్ని, రాష్ట్రాన్ని మొత్తం బానిసలుగా చేసుకుని వస్తానికి, సీజ్ చేసి వస్తానికి, అవునా? నో. సరే, రాజును బంధించుకుని వస్తానికి, అవునా? నో. ఒక్క ప్రాఫిట్, ఒక ప్రవక్తని తీసుకుని వస్తానికి రథములు, గుర్రములు, ఇంకా గొప్ప సైన్యము. ఎందుకు శత్రు అంత పంపిస్తున్నాడు? ఆ మాట మీరు గ్రహించుకుంటే మీ జీవితంలో ఎందుకు ఇన్ని దాడులు, మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆటంకాలను గ్రహించుకుంటారండి. యు సీ ఓన్లీ వన్ రీజన్. శత్రు చూసింది దేవుడి దగ్గర నుండి ఆ ఒక్క వ్యక్తి మాటను తెలుసుకుంటున్నాడు, వాక్ను పొందుకుంటున్నాడు. కాబట్టి శత్రు పన్నాగాలు, ప్రణాళికలు అన్నిటినీ ఈ ఒక్క వ్యక్తి ద్వారంగా లయమైపోతుంది. కాబట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా పాడు చేస్తే, ఈ వ్యక్తిని ఎలాగైనా నాశనం చేస్తే తన ఇష్టము, తన కోరికలు అన్నిటిని నెరవేర్చుకోవచ్చు అనే ఆశ. ఈరోజు మీ జీవితంలో మీ మీద కలుగుతున్న దాడులు, మీరు అనుకుంటున్నారు వాట్ ఆమ్ మై, లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, మీ తరం మొత్తంలో దేవుడు నిన్ను కోరుకున్నాడేమో. నీ తరం మొత్తంలో అందరిలో దేవుడు నిన్ను కోరుకున్నాడేమో. మేబీ యు ఆర్ దట్ దోతాన్ ప్లేస్, ద ప్లేస్ ఆఫ్ క్రాస్ ఓవర్. నీ లైఫ్ ఆ దోతాన్ అయ్యి ఉండొచ్చు. ఆ స్థలం ఏంటి? ఇంతవరకు ఒక్క రీతిగా బ్రతికారు, బట్ నీ ద్వారా ఒక బ్రేక్ మారాలి. ట్రాన్సిషన్ పాయింట్. నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, మేబీ అపవాదికి నువ్వు మధ్యలో పడుతున్నావు. వాడు తరాల నుండి వెళ్తూ ఉన్నాడు. ఈడు మధ్యలో దూరి నా కార్యాలు చేయనోడు, నా దోపుల్ని జరిగించినోడు, నాకు రావాల్సిన నాకు రావనోడు,
నాకు రావాల్సిన జీవితాలు, సమయము, అవకాశాలు, తరుణాలు ఏంటి దేవుడని అడ్డం పడుతున్నాడు. ఎవడి వ్యక్తి ఏంటి ఈ వ్యక్తి ప్రార్థనల ద్వారా నా కార్యాలకు ఆటంగా పడుతున్నాయి. అందుకని మామూలు దెయ్యాలు పంపించాడంట. ఈ సెండింగ్ ఇస్ బెస్ట్. బట్ రిమెంబర్, ఎప్పుడైనా సరే అపవాది తన బెస్ట్ పంపించేటప్పుడు దేవుడు ఏం ఊరుకున్న దేవుడు కాదు. మనం గమనిస్తామండి, ఆ రాత్రి వారందరు చుట్టుముట్టారంట. తెల్లవారుజామునే దాసుడు లేచి బయటకు వచ్చి చూసి, అయ్యో, అదే ఎక్స్ప్రెషన్ చదవండి. ఏంటి చదవండి అక్కడ. దైవజనుడు అతడు పనివాడు పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, ఆయన కేక వేస్తున్నాడంట. అయ్యో దైవజనుడా, చూడయ్యా, ఇక్కడ ఉన్న పరిస్థితి చూడు, వీరు వచ్చిన వారు చూడు. ఓ నో మై లార్డ్, వాట్ షల్ వి డూ. ఈరోజు చాలా మంది అడిగే ఇదే డైలాగ్. ఓ నో మై లార్డ్, వాట్ షల్ ఐ డూ, వాట్ షల్ వి డూ. ప్రభువా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పోరాటం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ స్థితి వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. హియర్ ఇస్ యువర్ ఆన్సర్. బెటర్ దెన్ ఆస్కింగ్ what should we do, ask God, open my eyes. నా కళ్ళు తెరువయ్యా, ఏం చేయాలో చూస్తానికి, ఏం జరుగుతుందో చూస్తానికి కళ్ళు తెరువు. మీ జీవితంలో నిజంగా మీ సమస్య ఏంటి మీరు చూడగలిగితే, ఈరోజు ఎంతోమంది సమస్య కారణాన్ని చూడలేకపోతున్నాము, సమస్యను మాత్రమే చూస్తున్నాము. ఇంకో మాటలో చెప్పాలంటే, పంపించిన శత్రువు అర్థం కావట్లే, పంపించిన వ్యక్తిని చూస్తున్నాం, వ్యక్తితో గొడవ పెడుతున్నాం, ఆ వ్యక్తి వెనకాల ప్రభావితం చేస్తున్న దురాత్మను చూడలేకపోతున్నాం. మనుషుడు మనల్ని రేపుతాము, మనుషుడు ఆర్గ్యుమెంట్, మనుషుడితో వాదిస్తాము చూస్తున్నాం. కానీ ఆ మనుషుడిని ప్రభావితం చేసి ఆ మనుషుడిని పంపిన వాడిని మనం చూడలేకపోతున్నాము. దేవుని అట్లా చూస్తానండి. ఇక్కడ ఎలీషా ఒకే మాట అంటున్నాడు. ఆ దాసుడు అడుగుతున్నాడు, వాట్ షల్ వి డూ నౌ. ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే, ఎలీషా అంటున్నాడు, భయపడద్దు. ఒక సమస్య వచ్చింది, భయపడద్దు. ఒక పోరాటం వచ్చింది, భయపడద్దు. ఒక రిపోర్ట్ వచ్చింది, భయపడద్దు. ఒక ఆటంకం కలిగింది, భయపడద్దు. ఈరోజు ఎందరో భయం అనే దురాత్మ ద్వారా పట్టి పీడించబడుతున్నారు, భయం అనే దురాత్మ ద్వారా ఏళ్ళబడుతున్నారు. భయాన్ని బట్టి జీవితాల్లో నాశనం అయిపోతుంది. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము, ఎలీషా ప్రవక్త అంటున్నాడు, భయపడద్దు. నెక్స్ట్ మనం చూస్తున్నాము, ఆయన ఏమంటున్నాడు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు వారికంటే. నమ్ముతారా? ఈరోజు అపవాది వాడు బెస్ట్ నిన్ను పోరాడతాను పంపించచ్చేమో. దేవుడు ఏం ఓరకం చూడడు. నీకు వాడికి పంపించిన దానికన్నా, వాడు పంపించిన సైన్యం కన్నా అధికమైన సైన్యాన్ని నీ పక్షాన పంపించే దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మనం చూస్తున్నాము. నెక్స్ట్ ఎలీషా ఒకే మాట అంటున్నాడు, ప్రభువా, ఈ దాసుడు కళ్ళు తెరువయ్యా, వీడి కళ్ళు తెరిస్తే చాలు, నువ్వు చేయాల్సింది ఏం పెద్ద లేదు. కళ్ళు తెరువు, ఒక స్టంట్ ఏం చూపించాల్సిన అవసరం లేదు. ఏదో పెద్ద మహా గొడవ ఇప్పుడు వీళ్ళందరూ టప్పు చావాల్సిన అవసరం లేదు. దేవా, నువ్వు ఎంత గొప్పడు, ఇదిగో ఇప్పుడు మెరుపు వచ్చి వీళ్ళని చంపేలాగా చేయి, అప్పుడు నా దాసుడు నమ్ముతాడు. చెప్తలే, వీడి కళ్ళు తెరు. ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభు ఆ దాసుడు కళ్ళును తెరిచాడంట. చదవండి, అక్కడ ఏం చూశాడు. వీడిని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండినుట చూచెను. ఏం చూశాడంట? ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండినుట చూచెను. ఎవరెవరు? ఇప్పుడు కాంపిటీషన్ చూడండి. శత్రు గుర్రములు, రథములు, తన ఫోర్స్ పంపిస్తే దేవుడు ఏం పంపించాడంట? ఆయన గుర్రంలో రథం పంపించాడంట. ఇప్పుడు చూడండి ఎపిక్ సీన్. ఎలీషా చుట్టూ ఒకేసారి గొప్ప సైన్యం, అగ్ని రథాలు,
మామూలు రథాలు వస్తే అగ్ని రథాలు, మామూలు గుర్రాలు వస్తే అగ్ని గుర్రాలు. దేవుని దూతలు, మైటీ ఆర్మీ, గొప్ప సైన్యము ఆ కొండల చుట్టూ మొత్తం సంచరిస్తూ చూస్తున్నారంట. ఇంకా ఆ దాసుడికి ఎలా ఉండుంటుంది? భయపడద్దు. గాడ్ డస్ నాట్ వాంట్ యు టు బి స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఏదైనా చూసుకోవచ్చు, దేవుడు సాయం చేస్తాడు. నీకు అర్థం కాకపోవచ్చు ఎలాగ బయటికి పడతానో, ఎలాగ ఏం చేస్తాను. నో నో నో, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయి, కళ్ళు తెరబడితే చాలు. ఇఫ్ యూ కెన్ సీ యూ విల్ నో. చూడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ దృష్టి ఎలాగ ఉందో పరీక్షించుకోవాలండి. మీ దృష్టికి మారాలంటే దేవుని అడగండి. క్రీస్తు రక్తంలో కడగబడుతున్నాయి కానీ మన దృష్టి మారదు. దయచేసి తలలు ఉంచి ప్రభుని అడగండి. ప్రభా, నా మనోనేత్రాలను తెరువయ్యా, నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయ్యా, నీ మార్గంలో జీవించే జీవితం నాకు దయచేయ్యా, నిన్ను ఎరిగిన జీవితంలో నాకు దయచే ప్రభా. నీ చిత్తము నేను జరిగించాలి ప్రభా. దేవా, నా జీవితంలో నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ కృపను వేడుకుంటున్నాను. నీవే నన్ను నడిపించు ప్రభా, నీవే నన్ను భద్రపరచు ప్రభా. ఈరోజు మీకున్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. అర్థం కాని పరిస్థితి, పోరాడాల పరిస్థితి, చేతకాని పరిస్థితి. దేవుణ్ణి అడగండి. దేవా, నాకు గ్రహింపచేయి. కొద్ది సమయం మీకు సమయం ఇస్తానండి ప్రార్థన చేసుకుంటానికి. మీరు దేవునితో మాట్లాడాలని, మీరు ఆయన పాదాలు పట్టుకోవాలని, మీరు ఆయన సన్నిధిలో విన్నపం చేయాలని ప్రార్థన చేయండి. బ్రతుకులు మారుతాయి. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. అవును, విశ్వాసంతో మీరు ప్రార్థన చేసి అడుగు తెస్తేనే మీరు దేవుని కార్యాన్ని చూస్తారు. ప్రభువా, మా మనోనేత్రాలను తెరువయ్యా, మా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ్యా, మేము జీవించవలసిన విధానం మాకు నేర్పించేయ్యా. అయ్యా, నీ ఆత్మ తోడు, ఆత్మ సహాయం, ఆత్మ ధైర్యాన్ని మాకు దయచేయ్యా. అయ్యా, నీ ప్రజలమైన మేము ఏ విషయంలో భయపడనవద్దు, ఏ విషయంలో భీతి మా మీద ఉండనవద్దయ్యా. అయ్యా, భయపెట్టే దురాత్మలు మా మీద పనిచేయనవద్దు ప్రభా. అయ్యా, ఇక్కడ ఎవరైనా సరే జీవితంలో అర్థం కాని పరిస్థితుల్లో, తెలియని ఆందోళనలు, భయముతో, బెదిరింపుతో బ్రతికేవారు ఉంటే ఒక్కసారి నువ్వు చూడయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి మంచిది, మేలైనది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్. జ్యోతిర్మయుడైన తండ్రి నీ దగ్గర ఉండే కదయ్యా మాకు ప్రతి మేలు మాకు అనుగ్రహించబడేది. ఇదిగో ప్రభా, నీ వెలుగుతో మమ్మల్ని నింపయ్యా, నీ వెలుగుతో మమ్మల్ని అభిషేకించయ్యా. అయ్యా, నీ ఆత్మ ఆలయముగా మేము నిలబడతామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాం, నీ సన్నిధిని వేడుకుంటున్నాం, నీ తోడుని వేడుకుంటున్నాము. అయ్యా, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, లోకంలో ఉన్న కీడు, లోకంలో ఉన్న పాపము, ఈ అంచె దినములో దినము అధికమవుచున్నగా నీ ప్రజలమైన మేము పరీక్షించుకున్న వారిగా, మేము జాగ్రత్త పరుచుకున్న వారిగా, మేము తగ్గించుకుని నీ పాదాలు పట్టుకున్న వారిగా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిగా, మా రక్షణ జాగ్రత్తగా కొనసాగించే వారిగా. అయ్యా, నీ ఆత్మ అభిషేకము, నీ ఆత్మ వరములతో, నీ ఆత్మ ఫలము ఫలించే జీవితంలో మాకు దయచేయమని విడుకుంటున్నామయ్యా. ఈరోజు ఎవరిలైతే రిజెక్షన్, ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, ఇక నేను పనికిరాను, ఇంకా నాకు కుదరదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నాకు జరగదు, ఇంకా నా బ్రతుకు బాగుపడదు, ఇక ఈ సమస్యల నుండి విడుదల లేదు, ఇంకా నాకు గర్భఫలము కలగదు, ఇంకా నాకు వివాహము కాదు. దేవా, ఏ సమస్యలు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు. ఏ విషయంలో దే ఆర్ జస్ట్ గివింగ్ అప్, యు నో లార్డ్. దేవా, నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న ప్రకారం, ఇదిగో ప్రభా, నీ వాక్కు ద్వారంగా వారు హృదయంలో విత్తనాన్ని విత్తు ప్రభా. ఈ సమయంలో విత్తు ప్రభా. వినుట వలన విశ్వాసం వస్తుంది కదయ్యా, విశ్వాసం కలుగుతుంది కదా ప్రభా. నిరీక్షించు వాటి నిజ స్వరూపము కదయ్యా విశ్వాసం. అయ్యా, అదే రీతిగా విశ్వాసము అదృశ్యములు దృశ్యములు కదా ప్రభా. దేవా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానాలను పొందుకున్న వారుగా, విశ్వాసముతో బ్రతుకువారుగా, వారు విశ్వాస పయనము, విశ్వాస యాత్ర
దేవా తృప్తితో, ఆనందముతో, సంతోషముతో ముందుకెళ్తానికి సహాయం తెచ్చి, సనుగుడు గొనుగుడు ఆత్మ మాలో చోటు ఉండనవద్దు ప్రభా. కృతజ్ఞత దయచేయ. ఇంతవరకు నడిపించే వందనం, ఇంతవరకు మేలు చేసే వందనములు, ఇంతవరకు జయమిచ్చే వందనములు, ఇంతవరకు ఫలింపజేసే వందనములు, ఇంతవరకు ఆదరించే వందనములు, ఇంతవరకు లేవనెత్తే వందనములు. అయ్యా నీకు వందనములు చెబుతూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అయ్యా నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం అన్ని విషయములందు అన్ని సమయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయమని వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవా, చిన్నదని కాదు పెద్దదని కాదు, ప్రతిదీ నువ్వు ఇచ్చిందే, ప్రతిదీ నువ్వు చేసిందే. నిన్ను బట్టే మా జీవితంలో అన్నీ ఉందయ్యా. నీకే ఎల్లప్పుడూ వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో జీవించే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి పిరికి తన ఆత్మని పారదోలుతున్నాం ప్రభా. నీ ధైర్యము, నీ ఆత్మ ద్వారంగా అనుగ్రహించబడే ధైర్యం అనుగ్రహించి దేవా, నిశ్చయతతో, సంతృప్తితో, ఆనందముతో ఘనంగా పోరాడే జీవితములు మా అందరికి అనుగ్రహించమని, విత్తన వాక్యం ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.